Hey everybody, welcome to the Enchanting Tarot. I hope all of you are doing good. మీరందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. And now I came up with another reading. So ఈ రీడింగ్ లో 3 piles ఉన్నాయండి. So we have pile 1, pile 2 and pile 3. So different చిన్ని థింగ్స్ పెట్టానండి సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దెమ్. సో ఫస్ట్ దాంట్లో ఐ పుట్ ఎ గ్లోబ్. ఓకే, చిన్ని గ్లోబ్ ఉంది. అండ్ సెకండ్ పైల్ 2లో ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్. అండ్ పైల్ 3లో ఐ హ్యావ్ 3 things at once. So one is a microscope, the other one is a conical flask, and the other one is test tubes. ఓకే, సో చాలా ఉన్నాయి మనకి. ఇన్ని ప్రాప్స్ ఎందుకు ఉన్నాయి, ఎందుకు పెట్టారని చెప్పి అడిగితే ఐ జస్ట్ టెల్ యూ. సో మైక్రోస్కోప్ ఒకటే పెడితే మీకు అర్థం కాదు. సో పైల్ 3 పీపుల్ ముందుగా సంథింగ్ రిలేటెడ్ టు సైన్స్. ఓకే, సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, రీసెర్చ్, మైక్రోస్కోప్ ఉంది కాబట్టి సో ఈ ఎరీనా గురించి మాట్లాడుకోవడానికి పైల్ 3. అండ్ పైల్ 2 వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ స్టఫ్. సో వీ హ్యావ్ అన్ laptop, and we have pile 1 who is a traveler who can be very interested about lots of photography, traveling opportunities. Okay, ఒక nomadic life అంటే ఇష్టమై ఉండాలి. సో ఆ ఉద్దేశంతో నేను 3 పెట్టానండి. సో మళ్ళీ చెప్తున్నాను, పైల్ 1 మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అంటే పైల్ 1 తీసుకోండి, నేను చెప్తున్నా. ఓకే, బికాస్ గ్లోబ్ పెట్టాను కాబట్టి యూ షుడ్ బి రిలేటింగ్ టు ఇట్. అండ్ అది అదర్వైజ్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. బట్ దెన్ పైల్ 1 గ్లోబ్ పెట్టడానికి కారణం ట్రావెల్ ఇష్టం ఉన్న వాళ్ళకి అన్నట్టు పెట్టాను. ఓకే, అండ్ పైల్ 2 సంబడి హూ లైక్స్ టెక్నాలజీ సో మచ్ బికాస్ దెర్ ఇస్ అ ల్యాప్టాప్ దేర్. అండ్ పైల్ 3 దెర్ ఆర్ 3 లిటిల్ miniature items అండి. వీ హ్యావ్ అ మైక్రోస్కోప్, conical flask and test tubes where if your area of interest is science. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయే రీడింగ్ ఏంటి అనేది మీరు కూడా చూడండి. సరే, let's start. Welcome to the Enchanting Tarot, all of you. Thank you so much for being here, and thanks for your support, and thank you for liking my videos, and thank you for so much of support. And chapali ante you guys have been appreciating me. Friends of friends kuda, they are telling me that my videos are interesting. Inka roju cheyalani cheppi anukuntunnanu because I love tarot so much. Okay, tarot gives me a kind of high vibration. So a high vibration spirit meeku kuda pass cheyalani cheppi korukuntunnanu, which is why I'm here. So pile 1. So pile 1 కోసం ఈ రెండు నేను నెమ్మదిగా క్లియర్ చేస్తున్నాను. I'm keeping this thing here. Okay, I'm making room for pile 1. ఓకే, హియర్ పైల్ 1 ఉందండి. ఆనెస్ట్గా దీని కింద ఏం కార్డ్స్ ఉన్నాయో నాకు కూడా తెలీదు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీకు ఒక చిన్న యానిమల్ స్పిరిట్ సైన్ ఉందండి. డాగ్స్ ఆర్ బార్కింగ్. సో డాగ్స్ బార్కింగ్ బిహైండ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మీరు ఎనాయ్ అవ్వద్దు, ఏంటి ఇలా శబ్దం అవుతున్నా కూడా చేసేస్తున్నారు ఇల్లు అని చెప్పి. బట్ దెన్ డాగ్స్ ఆర్ బార్కింగ్. ప్రకృతి మన చేతిలో లేదు, లెట్ ఇట్ బీ. ఎక్కడికి వచ్చినా కూడా దెర్ కెన్ బీ సమ్ సార్ట్ ఆఫ్ డిఫికల్టీ. సో మీరేం తీసుకోవద్దండి, మీరేం అనుకోవద్దండి. బట్ దెన్ డాగ్ బార్కింగ్ ఈజ్ ఆల్సో అ సైన్, ఒక మిస్టికల్ సైన్, విచ్ మీన్స్ దాట్ డాగ్స్ ఆర్ సెన్సిటివ్. At the same time, మన వైబ్రేషన్ చాలా పీక్లో ఉండబోతుంది, which is going to be true because dogs are sensitive of energies. And now I am checking your energies. Okay, hi pile 1, hello. So pile 1 ఇష్టం అని అనుకునే వ్యక్తులకి మ్యాక్సిమం దిస్ గ్లోబ్ ఎందుకు పెట్టానో నాకు కూడా తెలియదు పైల్ 1లో. సో బేసికలీ మీకు ట్రావెల్ అంటే ఇష్టం ఉండాలి. ఆల్రెడీ ఈ పాటికి చాలా కంట్రీస్కి వెళ్ళి ఉంటారు, లేకపోతే మీ లొకాలిటీలో చాలా ప్లేసెస్కి వెళ్ళి ఉంటారు. ప్రాబబ్లీ యూ ఆర్ ఆల్సో అ ఫోటోగ్రాఫర్, ఆర్ యూ ఆల్సో లవ్ టేకింగ్ వీడియోస్, సెండింగ్ ఇట్ యువర్ పీపుల్. మేబీ టిక్టాక్ వీడియోస్ ఇష్టమై ఉండొచ్చు, యూట్యూబ్ వీడియోస్ ఇష్టమై ఉండొచ్చు. ఆర్ మీరు మెజారిటీ మీ న్యూస్ ఫీడ్ అంతా కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్దామా, డబ్బులు ఏమన్నా ఉంటే అవి సేవ్ చేసుకుని ఏ ఊరు వెళ్దామా అనుకునే టైప్ అయి ఉండాలి. So now, hello pile 1, welcome to the Enchanting Tarot. Let's see, flip the card. King of Pentacles, established and reliable love. Fabulous. So ikkada kuda you see car. Car is a vehicle that makes you travel, that transports you to another place. So something related. Let's do a detailed reading here. Okay. సో ఎస్టాబ్లిష్డ్ అండ్ రిలయబుల్ లవ్. ఆబ్వియస్గా మీరు ట్రావెల్ అంటే ఇష్టం అంటే అర్థం చేసుకోవచ్చండి. యూ మస్ట్ బీ ఆల్రెడీ వెల్ టు డూ ప్రాబబ్లీ. అట్ ద సేమ్ టైమ్
మనీ సేవ్ చేసుకుంటున్నారు ట్రావెల్ చూడడం కోసం అంటే మీ లైఫ్లో మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలండి. మేబీ మీకు ఆల్రెడీ ఒక మంచి ఇల్లు ఉండొచ్చు, ఒక మంచి కార్ ఉండొచ్చు, ఓకే, ఇనఫ్ మనీ ఉండొచ్చు. మేబీ యూ కేమ్ ఫ్రమ్ వెల్ టు డూ ఫ్యామిలీ. సో అందుకే యూఆర్ మేకింగ్ టైమ్ ఫర్ క్రియేటింగ్ మెమరీస్, గోయింగ్ టు ప్లేసెస్. ఓకే, సో ఇది ఇక్కడ పెడుతున్నానండి. సో లెట్ us begin our tarot reading for pile 1. వర్షించే మేఘంలానే ఉన్నా హే డియర్ టారో పైల్ 1 పీపుల్కి నేను గ్లోబ్ పెట్టాను, ట్రావెల్ అనే ఒక ఫీలింగ్తో పెట్టాను. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇట్స్ పిక్ ఎ కార్డ్ రీడింగ్ టుడే. ఓకే, సో దే హ్యావ్ పిక్డ్ ఎ కార్డ్ విచ్ ఇస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఎస్టాబ్లిష్డ్ అండ్ రిలయబుల్ లవ్. సో ఈ నొమాడిక్ పీపుల్ హూ లవ్స్ ట్రావెలింగ్కి మీరు ఏం చెప్పబోతున్నారు డియర్ టారో యూనివర్స్? ఓకే, 7 of Swords, unfaithful and manipulative love. ఓకే, మనం డీటెయిల్గా చూద్దామండి ఎందుకు అలా వచ్చిందో. ఓకే, అన్ఫెయిత్ఫుల్ లవ్ అని. ఓకే, సో ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ చిన్న చిన్న లిటిల్ డీటెయిల్స్ ఉంటాయండి లైఫ్లో. ఆ డీటెయిల్స్ కనుక మనం చూడలేదనుకోండి పెద్ద సమస్యల్లోకి వచ్చి పడతాం. విచ్ మీన్స్ దట్ రెడ్ ఫ్లాగ్స్ అనేవి చూడాలి, కన్సిడర్ చేయాలి. ఓకే, నా ఐ హ్యావ్ వన్ మోర్ కార్డ్. ఏంటి కార్డు? క్వీన్ ఆఫ్ కప్స్, డివోషనల్ అండ్ మెచ్యూర్ లవ్. సో టూ ఆపోజిట్స్ మీకు అర్థమవుతుంది కదా. సో వన్ ఈజ్ 7 of Swords, ఓకే, ద అదర్ వన్ ఈజ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఒకటి మ్యానిపులేటివ్ లవ్ అంటున్నారు, ఒకటేమో మెచ్యూర్ లవ్ అంటున్నారు. చూద్దాం డియర్ టారో, ఈరోజు పికే కార్డ్లో పైల్ 1 పీపుల్కి ఎందుకు మీరు 2 ఆపోజిట్స్ చూపించారు? వాట్ డూ యూ వాంట్ టు కన్వే దట్? వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళు దేనికైనా వాళ్ళు ఏమైనా తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా? ఓకే, ఫాలోయింగ్ హార్ట్ అండ్ డిజైరింగ్ లవ్. ఓకే, టకటక నేను ఒక 2 కార్డ్స్ తీస్తానండి అండ్ దెన్ విల్ ట్రై టు అసెస్ ద సిచ్యువేషన్. ఓకే, కంట్రోల్ అండ్ డామినేటెడ్ లవ్. ఓకే, వేయి కన్నులతో వేచి చూస్తున్నా అని ఫీల్ అవుతున్నారు మీరు ఎవరి గురించో. అందుకే ఈ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, ఈ పేజ్ ఆఫ్ కప్స్లో మీకు కనిపిస్తుంది కదా, ఫాలోయింగ్ హార్ట్ అండ్ డిజైరింగ్ లవ్. సో ఎవరి గురించో మీరు తదేకంగా తీక్షణంగా థింక్ చేస్తున్నారండి. ఎవరి గురించి? సో ప్రాబబ్లీ ఇక్కడ ఒక మేల్ కూర్చున్నారు కాబట్టి ఒక మేల్ ఎవరి గురించో థింక్ చేస్తూ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫీమేల్ అయినా పర్వాలేదండి, మీ ఆపోజిట్ జెండర్ అని తీసుకోవచ్చు మ్యాక్సిమం, ఆర్ సంబడీ దట్ యూ వాంట్ టు రిలేట్ విత్. సో ఇక్కడంతా లవ్ స్ప్రెడ్స్ అండి ఇవన్నీ. సో లవ్ కింద తీసేసుకుందాం. ఓకే, సో కెరీర్ అని అనుకోవట్లేదు నేను, ఆల్దో నేను కెరీర్ రిలేటెడ్ స్టఫ్ పెట్టాను. ఓకే, సో దిస్ వన్ ఎస్పెషల్లీ దిస్ స్ప్రెడ్ ఎంటైర్లీ ఈజ్ రిలేటెడ్ టు రిలేషన్షిప్. ఓకేనా? సో ప్రాబబ్లీ కెరియర్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఎప్పుడు మీ పార్ట్నర్ మీరు ఎలాంటి కెరియర్స్లో ఉన్నారు, వాట్ కైండ్ ఆఫ్ లవ్ బెనిఫిట్ అవుతుంది మేబీ చూద్దాం. వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ us. ఓకే, రేషనల్ అండ్ లెవెల్ హెడెడ్ లవ్. సో ఒకళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారండి, ఒకళ్ళు మాత్రం కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్గా నేవ్గా ఉన్నారనమాట. కంపాటబుల్ ఎసెన్షియల్ లవ్. ఓకే, సో whenever you fall in love or whenever you get into a relationship by marriage or by a contract or by ఎలాగా చెప్పాలి అంటే లైక్ లవ్ చేసుకుందాం, we will be in a relationship, వర్కౌట్ అవుతే లెట్స్ గెట్ మ్యారీడ్ లాంటి రిలేషన్షిప్ ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అండి ఇక్కడ చెప్పాలంటే. ఓకే, సో యా అబ్సల్యూట్లీ యూ గైజ్ విల్ ప్రాస్ అండ్ కాన్స్ను వే చేస్తారు. ఓకే, జనరస్ అండ్ ఫెయిర్ లవ్. ఈ రిలేషన్షిప్ ఇన్ ద లాంగ్ రన్ నాకు మంచిదా కాదా అని థింక్ చేయాల్సిందే. థింక్ చేయకుండా మీరు ఆన్ ద స్పాట్ ఆఫ్ ద మొమెంట్ తీసుకుంటే కనుక ఇట్ విల్ జస్ట్ బీ లెఫ్ట్ యాజ్ ఏ వేగ్ మెమరీ, అంతే తప్ప ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, సో ఎస్, నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉందండి. సో విచ్ మీన్స్ అట్రాక్టివ్ అండ్ డ్రీమీ లవ్. సో ఈ పేజ్ ఆఫ్ కప్స్ ఒకసారి ఆపేస్తాను, ఆపేసి మనం అసెస్ చేద్దాం కార్డ్స్ని. ఓకే, సో రెడ్ ఫ్లాగ్స్ చాలా కనిపించాయండి ఇందులో. సో లెట్స్ బిగిన్ విత్ దిస్.
సో బేసికలీ పైల్వన్ పీపుల్ బీ కేర్ఫుల్ అండ్ కాషియస్ బికాస్ మీరు ఒక అన్ఫేత్ఫుల్ అండ్ మ్యానిపులేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ యూ కెన్ సీ 2 women ఇన్ అ మ్యాన్ లైఫ్. ఓకే, ఒక మ్యాన్లో 2 women ఉన్నారండి. నా ఒక వ్యక్తిని కాదనుకుని థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ వ్యక్తి. సో ప్రాబబ్లీ ద గర్ల్ ఇన్ అ వైట్ గౌన్ ఈజ్ హిజ్ వైఫ్. ఓకే, అండ్ ద గర్ల్ బిసైడ్ ఇన్ హిస్ వెహికల్ కుడ్ బి అ థర్డ్ పార్టీ. సో ఇక్కడ దే ఆర్ మ్యూచువల్లీ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. అండ్ ఈ విషయం తెలుసుకుని మెయిన్ పార్ట్నర్ అండి, అంటే ప్రామిస్డ్ పార్ట్నర్ వెళ్ళిపోతున్నారు. ఓకే, సో ఏం జరిగింది? ఓకే, కార్డ్స్ కూడా చూద్దాం హౌ దిస్ హ్యాడ్ హ్యాపెన్. ఎస్, పక్కన పెడతాను సో దట్ వీ కెన్ యాక్చువల్లీ లుక్ ఫర్ ది స్ప్రెడ్. సో పేజ్ ఆఫ్ కప్స్. సో ఇనిషియలీ దిస్ పర్సన్ ఈస్ డ్రాన్ టు ద పార్ట్నర్. డ్రీమీ ఫీల్ అయ్యారండి. డ్రీమీ ఫీల్ అయ్యి ఎలా అనుకున్నారు అంటే, ఓకే, ఒక డ్రీమీ ఎనర్జీ అనమాట. నాకు ఐ వాంట్ దట్ ఉమెన్ ఇన్ మై లైఫ్ అనే ఫీలింగ్తో వెళ్ళారు. అట్రాక్టివ్ అండ్ డ్రీమీ లవ్. సో ప్రాబబ్లీ ఒక ప్రపోజల్ అనేది జరిగింది వాళ్ళిద్దరి మధ్యన. జరిగిన తర్వాత ఏం సిచ్యువేషన్ అయ్యింది అంటే, కీపిట్గా సో తను కూడా యాక్సెప్ట్ చేశారు. షీ ఈజ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హ్యాపీ ఫీలింగ్ అండి. అది కాంట్రాక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్ కుడ్ బీ ఫర్ ఫ్యూ డేస్ అనుకోని ఉండొచ్చు, లేకపోతే మేబీ ఇట్ ఈస్ ఎ ఫ్లింగ్ ఆర్ ఎనీథింగ్. నాకు చెప్పడం ఇష్టం లేదు. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ మెచ్యూర్ ఎనఫ్ టు ఈవెన్ డిసైడ్. సో టెంపరీ ఉండొచ్చు, బట్ దెన్ దిస్ పర్సన్ యాక్సెప్టెడ్. అండ్ ఇక్కడ ఏం జరిగింది అంటే స్ట్రెంగ్త్ ఏంటంటే, ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఏదో ఒక మంచి లైఫ్ చూపిస్తారనే ఉద్దేశం అనుకున్నారు. ఎంప్రెస్ కంపాటబుల్ సెన్షువల్ లవ్ ఉంటుందండి. మేబీ వాళ్ళ మధ్యన అలాంటి లవ్ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇద్దరు కూడా పెద్దగా థింక్ చేయలేదండి, ఈ లవ్ కరెక్టా కాదా. ఓకే, ప్రాస్ అండ్ కాన్స్ చూసుకోలేదు. దే జస్ట్ జంప్డ్ ఇన్ టు రిలేషన్షిప్ లైక్ దాట్ బికాస్ ఆఫ్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ స్పార్ ఆఫ్ ద మూమెంట్ ఎనర్జీ. ఓకే, బట్ దెన్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని ఇది డిటీరియరేట్ చేసేసిందండి. కంట్రోల్ చేసింది రిలేషన్షిప్, డామినేట్ చేసింది. ఓకే, వాళ్ళు నిజంగా ఒక ఎంపరర్ కూడా అసలు లక్షణం ఏంటి? లెవెల్ హెడెడ్నెస్. నాకేంటి అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్ తోటే వాళ్ళు వెళ్ళారు ఈ రిలేషన్షిప్లోకి. రేషనల్ అండ్ లెవెల్ హెడెడ్ లవ్. ఓకే, నేను ఐ బీ ఏబుల్ టు మేనేజ్, పర్వాలేదు, ఇట్స్ ఓకే అని అనుకున్నారనమాట. సో దే వెంట హెడ్ విత్ ద రిలేషన్షిప్. కానీ జరిగింది ఏంటి? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఏం చేసినా నేను ఎవరికి దొరకను. ప్రాబబ్లీ అలాంటి ఎనర్జీలో ఉండొచ్చండి. లేకపోతే ఐఎమ్ అ మ్యాన్, ఎనీథింగ్ ఈజ్ వ్యాలిడ్, అండ్ ఐఎమ్ అ మోడర్న్ ఉమెన్, ఎనీథింగ్ ఈజ్ వ్యాలిడ్ అని అనుకుని ఆవిడ ఉండొచ్చు. సో ఇందులో అసలు వాళ్ళ రిలేషన్షిప్ కరెక్టేనా? ఛాలెంజింగ్ అండ్ కార్మిక్ లవ్ అండి. ఒక రాంగ్ టైంలో వచ్చారని అనుకుంటున్నాం కదా, బట్ దెన్ ఇట్ కుడ్ బి అ కార్మిక్ లవ్. ఓకే, అండ్ దెన్ ఈ రిలేషన్షిప్ కూడా ఎండ్ అయిపోతుందండి. సో వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ ఈజ్ కమింగ్ టు వన్ ఎండ్. ఓకే, మిజరబుల్ చేంజెస్ అండ్ ఎండింగ్స్. ఓకే, సో అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యన? ఓకే, వాళ్ళ ప్రీవియస్ రిలేషన్షిప్ విత్ ద ప్రామిస్డ్ పార్ట్నర్ 6 of Cups అండి, చాలా హ్యాపీగా ఉండేవారు. సో వాళ్ళకి ఏమైంది? ఆర్ దే టుగెదర్ నా ఆర్ ఆర్ దే నాట్ టుగెదర్? టారో వాళ్ళు కలిపే ఉన్నారా లేదా? ఓకే, సో ఈ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందండి. అండ్ దెన్ ప్రామిస్ పార్ట్నర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ 2 of Cups సూచిస్తుందండి. ఎమోషనల్ డెసిషన్ అండ్ యూనియన్. ఎస్, సో ఇది ఈ కార్మిక్ లవ్ ఫర్ ఫ్యూ డేస్ ఆర్ ఫర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ ఎండ్ అయిపోతుంది. అండ్ దే కమింగ్ బ్యాక్ టు దేర్ రియల్ పార్ట్నర్ దట్ దే హ్యాడ్ బీన్ విత్, అండ్ దట్ పార్ట్నర్ ఈజ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో, బికాజ్ ఇక్కడ చిల్డ్రన్ కనిపిస్తున్నారు కాబట్టి. సో హీ ఈస్ గోయింగ్ బ్యాక్ విత్ అన్ ఎమోషనల్ డెసిషన్ దట్ ద ప్రామిస్డ్ పార్ట్నర్ ఈజ్ మై రియాలిటీ. ఓకే, డ్రీమీనెస్ బయటకు వచ్చేస్తున్నారు. సో డూ యూ థింక్ దట్ పార్ట్నర్ విల్ చేంజ్? డూ యూ థింక్ దట్ పార్ట్నర్ విల్ చేంజ్ డే టారో? ఓకే, ఓకే అండి. ఆఫ్టర్ ఆల్ ద లెసన్స్ దట్ హీ లెర్న్డ్, ఓకే, he's going to be Knight of Wands. He's going to embrace the real partner.
ఎస్, ఆమె కూడా ఆహ్వానిస్తుంది ఆన్ సెట్ అండ్ వెల్కమింగ్ లవ్. ఓకే, సో ఈ పైల్ 1 తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే, సో ఇఫ్ యూ ఆర్ ద రిలేషన్షిప్ విత్ థర్డ్ పార్టీ, మీ థర్డ్ పార్టీ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయి మీ రియల్ పార్ట్నర్ దగ్గరికి వెళ్తున్నారు విత్ లెసన్స్ లెర్న్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ టైం ప్లీజ్ డోంట్ మేక్ ది సేమ్ మిస్టేక్స్ యూ డిడ్ ఇన్ దిస్. ఓకే, సో పైల్ 1 పీపుల్, ఐ హోప్ యూ రెజనేటెడ్ విత్ దిస్ రీడింగ్. సో థ్యాంక్ యూ. So now let's get into pile 2. Hello pile 2 people, welcome to the Enchanting Tarot. Yes, laptop, ఎవరైతే ఈ ల్యాప్టాప్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఇది. సో what do we see here? Queen of Man energy, wholehearted and fearless love. Okay, సో చూద్దామండి. Let's keep it aside. సో నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఇంపేషెంట్ అండ్ కన్ఫ్యూజ్డ్ లవ్. వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది? పైల్ 2 పీపుల్కి రిలేషన్షిప్ ఎలా ఉంది? కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండి. సో యు ఆర్ అన్ ఎమోషనల్ డెసిషన్ వేర్ ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలా వద్దా, నేను ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, ఇంతకు ముందు వరకు అనుభవించింది ఏంటి అనే క్వశ్చన్స్ మీకు ఉన్నాయండి. అయితే ఒకవేళ ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో హీస్ హోల్డింగ్ ఎ బిగ్ సిజర్. యాక్చువల్గా చెప్పాలంటే సిజర్ కాదు, ఇట్స్ అ ఫిష్ నెట్ కుడ్ బి ఆర్ అ సిజర్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ప్రాపర్లీ, బట్ దెన్ వీ హ్యావ్ కింగ్ ఆఫ్ కప్స్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఎంత ఉండాలనుకున్నా వాళ్ళ యొక్క కర్మ వాళ్ళు ఉండేలా చేయట్లేదండి. సో ఈ రిలేషన్షిప్లో వాళ్ళు ఏమవ్వబోతుంది, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద రిలేషన్షిప్ పైల్ 2 పీపుల్కి. సో డిఫరెంట్ కార్డ్స్ ఇచ్చారు మీరు టారో. ఓకే, సో ఏంటి అంటే యువర్ పార్ట్నర్ ఇస్ కమింగ్ బ్యాక్ అండి. యువర్ పార్ట్నర్ ఇస్ నాట్ ఇన్ ఎ మూడ్ వేర్, మూడ్ కాదు, యువర్ పార్ట్నర్ ఇస్ నాట్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ రిలేషన్షిప్. సో హీస్ గోయింగ్ టు అండ్ ఫ్రో. కాసేపు మంచిగా ఉంటారు, కాసేపు ఏదో మీరు తిరిగినట్టు వ్యవహరిస్తూ ఉంటారు, అన్ప్రెడిక్టబుల్గా ఉన్నారనమాట. సో ఎందుకు అన్ప్రెడిక్టబుల్గా ఉన్నారు ఇలాగా? ఓకే, టవర్ మూమెంట్ జరిగిందండి మీ ఇద్దరి మధ్యన. ఈ టవర్ మూమెంట్ వల్ల మీకు కొన్ని నిజాలు తెలిసినాయి ఆ వ్యక్తి గురించి. ఆ నిజాల్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఓకే, యాక్సెప్ట్ చేయలేక మీకు ఈ వ్యక్తితో వద్దు, నేను ఒంటరిగా మిగిలిపోగలను అనే ఆలోచన వచ్చింది మీకు. అయితే తను ఎలా ఫీల్ అవుతున్నారు? తనకి ఇట్స్ ఓకే, ఎక్కడికి వెళ్ళరు, మీరు తనతోనే ఉంటారనే ఫీలింగ్లో ఉన్నారండి. మీరు నిజంగా తనతోనే ఉంటారా? పైల్ 2 చూస్తున్న వాళ్ళు మీరు నిజంగా మీ పార్ట్నర్తో ఉంటారా ఫ్యూచర్లో? చూద్దాం. ఎస్ అండి, మీరు కలిపే ఉంటారు. బికాజ్ యూర్ చూసింగ్ ఫ్యామిలీ ఓవర్ యువర్ ఇండిపెండెన్స్, టెన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో మీరు అగైన్ రీయూనైట్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు. ఇది కరెక్ట్ రిలేషన్షిప్ అయినా కాకపోయినా మీరు వచ్చేసారు. అటాచ్మెంట్ రిలేషన్షిప్ అండి ఇది. అటాచ్మెంట్ రిలేషన్షిప్ వలన మీ తదనంతర జీవితం కూడా వీళ్ళతోనే గడపబోతున్నారండి. బట్ అది ఎలా ఉండబోతుంది? ఓకే, విత్ న్యూ సెట్ ఆఫ్ రూల్స్ అండి ఈసారి. ఓకే, న్యూ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టబోతున్నారు. బికాస్ ఈ యొక్క హార్ట్ బ్రేక్ మీకు ఒక లర్నింగ్. ఈసారి సేమ్ బ్యాడ్ ఎనర్జీ ఉండాలని మీరు కోరుకోవట్లేదు. ఓకే, బట్ క్షమిస్తారండి మీరు. యు ఆర్ గోయింగ్ టు ఫర్గివ్. చాలా ఫర్గివెన్స్ అనేది ఉంటుంది మీకు ఈ రిలేషన్షిప్లో. ఆ వ్యక్తి మీద మీకు ఎంత హేట్రెడ్ వచ్చినా, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా కూడా. ఎస్ అండి, 9 of Swords. రిగ్రెట్ ఫీల్ అయ్యారు, ఇలాంటి వ్యక్తి నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు అని. బట్ కొన్ని రిలేషన్షిప్స్ ఎందుకు వస్తాయో తెలియదు. సో వాళ్ళు నేర్పించేసిన లెసన్స్ ఏంటి అంటే ప్రాబబ్లీ మెయిన్లీ అండి హార్ట్ బ్రేకే. ఆ హార్ట్ బ్రేక్ ఒకసారి టచ్ అయిన తర్వాత విపరీతమైన విజ్డమ్ అనేది ఒక మనిషికి వస్తుంది అనమాట. సో తర్వాత ఏం జరుగుతుందమ్మా? హెర్మిట్, ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ లవ్. ఆబ్వియస్గా నేను చెప్పాను కదా విజ్డమ్ అని, విజ్డమ్ కార్డ్ వచ్చింది. హెర్మిట్ ఈజ్ ఎ విజ్డమ్ కార్డ్. సో నా ఫైనల్గా ఏం జరగబోతుంది? 6 of Wands అండి. ఇట్స్ అ సెలబ్రేషన్ కార్డ్, ఒక విక్టోరియస్ అండ్ స్టేబుల్ లవ్. ఫైనల్గా మీరు మీ పార్ట్నర్ కూడా కొన్ని ఒక ఎలాంటి కమిట్మెంట్లోకి వస్తారంటే ఇక మీద మీరు ఒకరు ఒక సెపరేషన్లోంచే ఇప్పుడు రీయూనియన్లోకి వెళ్తున్నారండి. ఫ్రమ్ సెపరేషన్ టు రీయూనియన్ యూర్ గోయింగ్. కాబట్టి యూ మేక్ ష్యూర్ దట్ గతంలో జరిగిన మిస్టేక్స్ జరగకుండా ఒకళ్ళు ఒక హార్ట్ టు హార్ట్ కనెక్షన్, హార్ట్ టు హార్ట్ స్పీక్ పెట్టుకుని
యూ విల్ బి టుగెదర్. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ గుడ్ రీడింగ్ అండి, బికాస్ ఫర్గివెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, హార్ట్ నుంచి యాక్సెప్ట్ చేసేది కూడా ఉందండి. పైల్ టు పీపుల్ ఎవరైతే ఇది చూసారో మీ హస్బెండ్ యొక్క ఇంటర్ఫరెన్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫస్ట్ యాక్సెప్ట్ చేసి మీ హస్బెండ్ అండ్ మీ ఫ్యామిలీ కన్నా ఇంకేదే ముఖ్యం కాదు అని డిసైడ్ అయ్యి ఒక సెపరేషన్ నుంచి రీయూనియన్లోకి వెళ్తున్నారు. అండ్ ఈ రీయూనియన్ మీకు బెస్ట్ అవ్వబోతుంది. మీరు ఈ జీవితకాలంలో కావాల్సిన హార్ట్ బ్రేక్ అనేది అనుభవించేశారు. అండ్ ఇక మీద మీ విజ్డమ్ తోటి, గుడ్ కమిట్మెంట్ అండ్ ప్లానింగ్ తోటి మీరిద్దరూ కూడా మాట్లాడుకుని ఒక మంచి రిలేషన్షిప్ అగైన్ ఫ్రమ్ స్క్రాచ్ మొదలెట్టబోతున్నారండి. అండ్ దయచేసి ఈసారి మీరిద్దరూ కలిసి రీయూనియన్లో గతంలో జరిగిన విషయాలు మాట్లాడుకోవద్దు, గతంలో జరిగినది తవ్వద్దు. అయిపోయింది ఏదో అయిపోయింది. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అండ్ న్యూ చాప్టర్. ఓకే, I hope you resonated with this. మీకు ఈ రీడింగ్ నచ్చింది ఉంటే I'll be very happy. And please do subscribe, like and share my YouTube channel అండి. So because I'm doing tarot with lots of passion అండి, not for commercial use at all. ఇది చాలామందికి చేరువవ్వాలి అని కోరుకుంటున్నాను నేనైతే. సో కమర్షియల్ నాకు తెలియదండి. ఐ డోంట్ నో ఎప్పుడు ఎలా ఏ విధంగా గ్రో అవుతుందో మనకు తెలీదు. వీ నెవర్ నో ఇన్ వాట్ వే ఇట్స్ ఎక్స్పాండింగ్. బట్ కమర్షియల్ సక్సెస్ కన్నా నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ రిలాక్స్డ్ మైండ్ సెట్. నేను ఐ లవ్ టీచింగ్ పీపుల్ దట్ లైఫ్ ఈజ్ టు లివ్, లైఫ్ ఈజ్ నాట్ టు పనిష్ యువర్ సెల్ఫ్. ఆ మోటోతోటే ఐ చూస్ టారో ఎస్ ఎ ప్లాట్ఫామ్ టు టెల్ యూ సో మెనీ థింగ్స్. సో టారో నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి. సో దిస్ ఇస్ ద గిఫ్ట్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్, దట్ ఐ హ్యావ్ మాస్టర్డ్, దట్ ఐ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్. అబ్సల్యూట్లీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో పైల్ 3 పీపుల్, హలో పైల్ 3, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో గైస్. ఇక్కడ మీకు పైల్ 3 పీపుల్ అందరికన్నా ఎక్స్ట్రీమ్లీ సో మెనీ థింగ్స్ అనేవి మీ దాంట్లో ఇన్కార్పొరేట్ అయిపోయి ఉన్నాయి. చూసారా, యూ హ్యావ్ ఎ కెమిస్ట్రీ కోనికల్ ఫ్లాస్క్, యూ హ్యావ్ 2 టెస్ట్ ట్యూబ్స్. ఓకే, 2 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి. అండ్ దెన్ యూ హ్యావ్ అ మైక్రోస్కోప్, విచ్ మీన్స్ యూ హ్యావ్ అ ఎనర్జీ విచ్ ఇస్ వెరీ స్పై లైక్. ఎలాగంటే మీరు అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తారండి పైల్ 3 పీపుల్ డెఫినెట్గా. బికాజ్ యూ చూసింగ్ మైక్రోస్కోప్ రీసెర్చ్ అంటే యూ హ్యావ్ టు బీ ఎలా ఉంటారంటే మీ ఫ్యాక్ట్స్తో మీరు క్లియర్గా ఉంటే తప్ప మీరు ముందుకు వెళ్ళే రకం కాదు. లెట్స్ సీ వాట్ పైల్ 3 సేస్. అబ్సల్యూట్లీ సిన్సియర్ ఎక్కువ. ద హైరోఫాంట్ ఎనర్జీ ఉందండి. సో ఇక్కడ మీకు యూ కెన్ సీ 2 కపుల్ బెడ్, సిన్సియర్ అండ్ మోడెస్ట్ లవ్. సో ఇక్కడ పైల్ 3 పీపుల్ ఫస్ట్ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి వచ్చిందని అనుకుందాం. బట్ పైల్ 3 ఇప్పుడే రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్కి రెజనేట్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ పెడుతున్నానండి. సో మేబీ మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుని ఎన్నాళ్ళ నుంచో ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. డియర్ టారో, పైల్ 3 పీపుల్కి మీరు చెప్పబోయేది ఏంటి? వా, సో మీరు ఒక కెరీర్ ఓరియంటెడ్గా ఉన్నారండి ఇన్నాళ్ళలోనే. ఓకే, కెరీర్ని బాగా మలుచుకుని మీ లైఫ్లో ఉన్న మనిషిని కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి బాగా ఆదరించి ఫైనల్గా యూ చూస్ టు గెట్ మ్యారీడ్ టు దట్ పర్సన్. సో మ్యాక్సిమం ఎవరైతే ఈ పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఎంతో కొంత లవ్ చేసుకుని ప్రేమించుకునే, లవ్ అంటే ఇష్టపడి అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న వారై ఉండాలండి. అండ్ దెన్ 3 of cups, వెరీ గుడ్ అండి. ఇట్స్ అ వెరీ cheerful అండ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ. అండ్ దెన్ యూ ఆర్ ఆల్సో హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ అండ్ బ్లిస్ఫుల్ లవ్. ఓకే, హవెవర్ లైఫ్లో మనకి ట్విస్ట్ ఉండాలి కదా, ఆ ట్విస్ట్లే ఇవి 5 of swords వస్తున్నాయి. సో త్వరలో మీకు కొన్ని డిస్ప్యూట్స్ అవి రాకపోతున్నాయి. బట్ వచ్చినా రాకపోయినా ఏదో ఒక చిన్న విషయమైనా మిమ్మల్ని కలవరపెట్టే ఛాన్స్ ఉంటుంది. అది టారో చూస్తున్నారు కాబట్టి, ఇక్కడ చూసారు కాబట్టి మీరు కొత్తగా పెద్దగా ఊహించుకోవద్దు. బట్ టారో చూస్తున్నారు కాబట్టి, ఈ కార్డ్ చూస్తున్నారు కాబట్టి ఎలా డిసైడ్ అవ్వాలంటే ఇది చిన్న సమస్యే, ఈ సమస్యను నేను అధిగమించగలను అని అనుకోండి. సమస్య వచ్చినప్పుడు మీరు అధిగమించలేని మైండ్ సెట్లో ఉండాలి తప్ప ఆ సమస్యకి నేను లొంగిపోతే ఏమవుతుందండి? నాశనం అవుతారు.
సమస్యని అధిగమించడం ట్రై చేయాలి. యూ నీడ్ టు సాల్వ్ యువర్ సమస్య. ఎస్, ఆబ్వియస్గా అండి. మీకు డిస్ప్యూట్స్ అనేవి మొదలైనప్పుడు గెట్ ఇన్ టు రెట్రోస్పెక్టివ్ మోడ్, గో అలోన్. ఓకే, థింక్ వై. ఓకే, ఎందుకు వస్తుంది? ఫైనాన్సెస్ వలన వస్తుందా, లేకపోతే లైఫ్లో ఏమైనా కొద్దిగా ఏమైనా ఇంప్రూవైజ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఒక ఇన్హిబిషన్స్ ఏమైనా ఉన్నాయా, మాట్లాడుకోవాలా, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని బట్ మాట్లాడుకోలేకపోతున్నారా? సో యూ నీడ్ టు గివ్ మోర్ టైమ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ ఇంప్రూవ్ యువర్ లైఫ్. చూసుకోండి. ఓకే, సో ఏం జరగబోతుందనేది చూద్దామండి. డియర్ టారో, డియర్ టారో, డియర్ టారో, పైల్ 3 పీపుల్కి మీరు ఏం చెప్పబోతున్నారు? ఐ సీ అ హైరోఫాంట్ ఎనర్జీ దేర్ అండ్ ద ఫస్ట్ పిక్ ఎ కార్డ్. ఏమవబోతుంది? ఓకే, సో మీరు కోపగించుకోబోతున్నారు, ఆర్ దట్ పర్సన్ somehow abandons you. We never know ఏమవుతుందో. సో క్లారిఫై చేస్తారా? What's happening here? Dear Tarot, give me good energy. వీళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టద్దు. We never know because they're newly married. But what do you suggest for these people? What's on the cards? Hamaya, thank God. Page of Wands. Daring and charming love. Hamaya, మీరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోబోతున్నారండి, కూర్చొని మాట్లాడుకోబోతున్నారండి. రిలేషన్షిప్లో ఏమైనా సమస్య ఉంటే గో టు ఏ బ్యూటిఫుల్ గెట్ అవే, కూర్చొని ఐ వాంట్ టు టాక్ టు యూ, షెల్ వి డిస్కస్ అబౌట్ దిస్ అని చెప్పి కూర్చొని మాట్లాడుకోండి. చాలా సమస్యలు కమ్యూనికేషన్ వల్లనే వచ్చినాయండి, మిస్కమ్యూనికేషన్ వల్లనే వచ్చాయండి. ఓకే, ఇన్ ద రిలేషన్షిప్ హూ ఈజ్ ఇంపార్టెంట్? యూ అండ్ యువర్ పార్ట్నర్, నాట్ ఎనీబడి. ఎవరికి కూడా చోటు ఇవ్వద్దు మీ రిలేషన్షిప్లో. మీరు మీ పార్ట్నర్ మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి. వెరీ నైస్. 7 of Wands. ఓకే, సో మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఎక్స్ట్రీమ్లీ పొజెసివ్ అండ్ యూ లవ్ ఈచ్ అదర్ సో మచ్ అండ్ గుడ్. డు నాట్ లెట్ ఎనీబడి ఎంటర్ ఇన్ యువర్ రిలేషన్షిప్ అట్ ఆల్. ఓకే, సో చూద్దాం. సో ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? డియర్ టారో, దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో డోంట్ ట్రై టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ప్యూటింగ్ ఎనర్జీ. మంచితోనే ఎండ్ చేసేద్దాము ఈ పైల్ 3ని. థ్యాంక్ గాడ్. So travel is in the cards, the Chariot. Okay, so both of you are going to a beautiful getaway, rejuvenate, enjoy yourself. Wow, fabulous. Chusara, it's a foreign destination. మీరు ఉన్న చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళబోతున్నారు. బ్యూటిఫుల్, వెరీ గుడ్. ఎస్ అండి, హ్యావ్ ఎ గుడ్ టైమ్. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఓకేనండి, both of you love each other and there your friends are going to greet you. You're going to have a good time. Probably your friends, okay, and your family are there for you always, no matter what. Yes. సో అసలు ఇద్దరు రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఎలా ఉండబోతుంది? వావ్, ఫ్యాబ్యులస్ అండి. 3 of Pentacles. సో దిస్ ఈజ్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. పైల్ 3 పీపుల్, మీరు ఎవరైనా పైల్ 3 తీసుకుని మీరు హ్యాపీగా రిలేషన్షిప్లో ఉండుంటే కంగ్రాచులేషన్స్ అండి. యూర్ వన్ ఆఫ్ ద ఫ్యూ లక్కీ వన్స్ ఇన్ దిస్ వరల్డ్. చాలా తక్కువ మందికి ఇప్పుడు ఈ కలియుగంలో చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది ఉంది. ఇఫ్ యూ ఆర్ ఇన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ రిలేషన్షిప్, ప్లీజ్ డోంట్ ట్రై టు స్పాయిల్ ఇట్ అండి. ఎవరి మాటలు వినొద్దు. ద అల్టిమేట్ డెసిషన్ మేకర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ ఇస్ యూ అండ్ యువర్ పార్ట్నర్. సిట్, డిస్కస్, హ్యావ్ ఎ గుడ్ టైమ్. గాడ్ బ్లెస్ యూ. ఓకేనండి, ఐ హోప్ all of you resonated with my enchanting tarot reading today. I hope you feel enchanted, you feel relaxed when you come to my tarot channel and you get to see them. So tarot nijama, tarot entertainment ante it's up to you andi. But then very important, resonate aithe teeskondi, resonate kaakapothe vadaleyandi. You're just watching this to have some guidance. Okay, vintunaru, you're going to know some story, some perspective, some relationship clues. ఓకే, ఎలా ఉండాలి, ఎలా ఉండక్కర్లేదు అనేవన్నీ అర్థం అవుతున్నాయి కదా విత్ గైడెన్స్. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు ఈ గైడెన్స్ అంతా అని, బట్ అట్ ద సేమ్ టైం కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి. తెలియని వాళ్ళకి నేను చెప్పేది ఏమన్నా మీకు రెజనేట్ అయితే ఐ విల్ బి రియలీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో. Bye. See you tomorrow.